సో ఈ ఎనర్జీస్ ని ఇలా చక్కగా వాటి యాటిట్యూడ్స్ ని మనం ఎంత నిగ్రహంగా వెళ్తామో అంత గొప్పగా ఈ ఎనర్జీస్ పనిచేస్తూ ఉంటే మనకి రాబోయే కాలంలో సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ఇమ్యూనిటీ డిజార్డర్స్ కావచ్చు, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కావచ్చు, రకరకాల రుగ్మతలన్నీ ఈ ఎనర్జీస్ ని కంట్రోల్ చేయలేకపోవడం వల్లే వస్తుంది. వ్యక్తం అవుతున్నటువంటి ఎనర్జీస్ ని కంట్రోల్ చేయట్లా, పిల్లలు కంట్రోల్ చేయట్లా, పెద్దోళ్ళు కంట్రోల్ చేయట్లా. దాని అసలు అవేర్నెస్ లేకపోవడం వల్ల పెద్ద పెద్ద రుగ్మతలు వస్తున్నాయి, కొత్త కొత్త రుగ్మతలు వస్తున్నాయి, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అని వస్తున్నాయి. ప్రమాదకరం అన్నమాట. వైద్యులందరూ చేతులు ఎత్తేసారు అవి మన వల్ల కాదని. అంటే ఏంటి గురువు గారు? అంటే మన లోపల ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ ఆ, వ్యవస్థ మన ఇమ్యూనిటీ మన కణజాలాన్ని చంపుతూ ఉంటుంది. ఇంతకంటే దరిద్రం మనల్ని రక్షించాల్సిన తెల్ల రక్త కణాలు మన మీద దాడి చేస్తాయి. మన మీద అదే దాడి ఆటో చేస్తాయి. ఇమ్యూనిటీ. కాలేయం మీద దాడి చేయొచ్చు, పేగుల మీద దాడి చేయొచ్చు, హృదయం మీద దాడి చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ దాడి చేయొచ్చు, స్కిన్ మీద దాడి చేయొచ్చు. ఇది కొత్తగా వచ్చిందా గురువు గారు? కొత్తగా కాదు, ఎప్పటి నుండో వస్తుంది, ఇప్పుడు ఎక్కువైంది. ఇప్పుడు పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికీ వస్తున్నాయి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఎందుకు వస్తున్నాయి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్? ఎందుకు వస్తున్నాయి? నీ ఎనర్జీకి నువ్వే వ్యతిరేకంగా వెళ్తున్నావు. నువ్వు వ్యతిరేకంగా వెళ్ళావు కాబట్టి నీ లోపల అంశాలన్నీ నిన్ను అనుసరిస్తూనే వ్యతిరేకంగా ఉంటాయి. అర్థమవుతుందండి. ఈ ఆటో ఇమ్యూనిటీ ప్రకృతి డిజార్డర్స్ మేము పరిశోధన చేసి 2 కారణాల వల్ల వస్తాయి. ఒకటి విరుద్ధ ఆహారాలు తినడం, 2 వెరైటీ అనుకుంటూ ఆహారాలు తీసుకోవడం. కొత్త కొత్తగా ఉన్నాయి అనే ఆహారాలు తయారవుతున్నాయి ఈ మధ్య. అవునా? అవును. కొత్త కొత్తవి ఆయిల్ పోస్తాడు, ఏదో వేస్తాడు, కొత్త కొత్తగా ఐటమ్స్ అనమాట, మల్టీ ఐటమ్స్, 200 కోర్సు 300 కోర్సు అని చెప్పి పెడుతున్నారు కదా. అలాంటి పదార్థాలు తినడం వల్ల మనకు తెలియకుండానే విరుద్ధ ఆహారాలు వెళ్ళిపోతాయి. అంటే ఒక పదార్థం విరుద్ధంగా ఉన్న పదార్థాలు కలిపి తినకూడదు. అవును. తెలుసునే కదా? నూనె నెయ్యి కలిపి తినకూడదు, నూనె పెరుగు కలిపి తినకూడదు, అవునా గురువు గారు? పెరుగుతో చేసింది కలిపి తినకూడదు. పెరుగు ఆవడ అంటారు చూసారు, అదేమో నూనెతో వేగించింది, దానిలో పెరుగు కలిపి తింటారు. అది విరుద్ధ ఆహారం. అంటే గురుగారు మళ్ళీ చెప్పరు ఒకసారి గురుగారు. నూనె నెయ్యి కలిపి తినకూడదు, నూనె పెరుగు కలిపి తినకూడదు. విరుద్ధ ఆహారాలు గురువు ఉంటాయి. గారు పండ్లు రైస్ ఒకేసారి తినకూడదు. అన్నం తింటూ పండ్లు, అన్నం తిన్నాక చక్కగా పండ్లు తిందాం, ఇట్లాంటివి చేయకూడదు. గురువు గారు మామిడికాయ పెరుగన్నెల కలుపుకొని తింటారు గురువు గారు. వేడి ఆహారం తిని తర్వాత వెంటనే చల్లటి ఆహారం తింటాడు. చక్కగా భోజనం చేసి ఐస్ క్రీమ్ తింటాడు, అది విరుద్ధ ఆహారం. వ్యతిరేక ఆహారాలు అంటారు. ఇవి అలవాటు అయిపోయాయి, ట్రెడిషన్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. అర్థమవుతుందండి. మనకి ఇదివరకు ఎలా ఉండేది? చక్కగా లడ్డు, బూంది, అక్కడ ఏ విరుద్ధ ఆహారాలు ఉండవు. అది శనగపిండే, ఇది శనగపిండే. అవునా? చక్కగా ఏ విరుద్ధ ఆహారాలు లేకుండా చక్కగా పొద్దున అవగానే ఒక రోజువారీ తినేదే ఉంటుంది. రోజు ఒకటే విధమైనటువంటి ఆహారం, ఏ వెరైటీలు లేకుండా తినే ఆహారం శరీరాన్ని రక్షిస్తుంది. అర్థమవుతుందండి. పూర్వం అందుకు పొద్దున ఏం తింటారు? చద్దన్నం ఫిక్స్, ఉల్లిపాయ వేసి ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని పొద్దున్నే తినే చద్దన్నం, అంతే. గుర్తే. మధ్యాహ్నం మజ్జిగన్నం, అన్ని ఆకుకూరలు వేసుకొని చక్కగా కూరలా చేసుకొని మజ్జిగన్నం తింటాం. అర్థమవుతుందండి. సాయంత్రం చపాతీలు, అట్లా తినేవాళ్ళు లేదు పూర్వం. అప్పుడు ఈ ఆటో ఇమ్యూనిటీలే లేవు, డిజార్డర్సే లేవు, ఇప్పుడు వచ్చినాయి. సాయంత్రం ఏం తింటామో వీడికి ఇప్పుడే తెలియదు. అప్పుడు ఇది కొత్తగా అనిపిస్తుంది, వెరైటీగా అనిపిస్తుంది, అవి తింటాం. అదేమో శరీరం యొక్క కాన్షియస్ అర్థం కాదు. వీడు ఏం తింటున్నాడు ఫస్ట్ తెలియాలి కదా. అది తెలియకపోవడం వల్ల ఈ విరుద్ధాహారాలు, వెరైటీ ఫుడ్స్ ఇవి మానాలి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి పిల్లలంటే. పిల్లలకి విరుద్ధాహారాలు తినే అలవాటు చేయకూడదు. వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఏ రెస్టారెంట్కైనా వెళ్ళొచ్చు. ఈ అవేర్నెస్ పెట్టుకోవాలి. విరుద్ధాహారం అది. ఎక్కువ వేడి ఆహారం తిని వెంటనే చల్లటి నీళ్లు, చల్లటి పానీయాలు తాగకూడదు. నూనె నెయ్యి కలపకూడదు. నెయ్యితో చేసిన పదార్థం, నూనెతో చేసిన పదార్థాలు 2 కలిపి తినకూడదు. అలాగే నూనె నెయ్యి కలిపే వండుతున్నారు కదా గురువు గారు. అమ్మా, నెయ్యి వంటకాలని నూనె నెయ్యి కలిపి వండి పెడుతున్నారు కదా. వండకూడదు, అట్లా వండకూడదు. అంటే నెయ్యి, పూర్తి నెయ్యి వాడేసేయండి, ఏం కాదు శరీరానికి. దానికి ఒక క్లారిటీ ఉంటుంది, మొత్తం నెయ్యి పడింది అని. నూనె ఒక వ్యవస్థ ఉంటుంది, నెయ్యి ఒక వ్యవస్థ. 2 కలిపి, నూనెతో చేసింది ఒకటి, నెయ్యితో కలిపి చేసింది చేస్తే అర్థం కాదు. లోపల ఉండేటటువంటి వ్యవస్థ కూడా
ఒక స్పష్టత ఉంటుంది జీర్ణం చేసేటప్పుడు. విడగొట్టాలి, ప్రతిదాన్ని విడగొట్టాలి అంటున్నప్పుడు ఇక కలిపేసి విరుద్ధ ఆహారాలతో వెళ్తే శరీరం నరకయాతన పడుతుంది దాన్ని జీర్ణం చేయడం. విరుద్ధ ఆహారాలు మీరు ఏ పదార్థమైనా తినండి, టైంకి తినాలి. విరుద్ధ ఆహారాల జోలికి వెళ్ళకపోతే ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ చాలా ఈజీగా తగ్గిపోతాయి, తొందరగా తగ్గుతాయి. అలాగే తినే ఆహారాల్లో ఆకుకూరలు ఉండేలాగా, కాయగూరలు ఉండేలాగా, చక్కగా కార్బోహైడ్రేట్స్ విత్తనాలు ఉండేలాగా, పదార్థాలు ఉండేలాగా, ఇవన్నీ మెయింటైన్ చేసేలాగా డైట్ని డిజైన్ చేసుకుంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాం.